ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఈరోజు వీడియోలో కాండ్రిక్టైస్, ఆస్టిక్టైస్ మధ్య డిఫరెన్స్ అనేవి చూద్దాం. సో యానిమల్ డైవర్సిటీకి సంబంధించి బయాలజీ ఆఫ్ కార్డేట్స్లో ఈ పైసెస్లో క్లాసిఫికేషన్ ఇది వస్తుంది. సో స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ఇక్కడ మనకి కాండ్రిక్టైస్ అనేవి ద ఎండోస్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ కార్టిలేజ్. సో ఆస్టిక్టైస్లో ఆస్టి అంటే బోన్, ఆస్టిక్టైస్ అనేది ఇంట్లో ఎండోస్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ బోన్స్. సో వీటిలోనేమో కార్టిలేజ్ తోటి ఫామ్ అవుతున్నటువంటి ఫిషెస్ ఇవి. ఎండోస్కెల్టన్ బోన్స్ తోటి ఉండేటువంటి ఫిషెస్ని ఆస్టిక్టైస్గా చెప్తాం. వీటికి స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఏంటి, కంపారిటివ్ స్టడీ అనేది చూద్దాం. సో ఫస్ట్ కాండ్రిక్టైస్, ద మౌత్ ఈజ్ వెంట్రల్. కాండ్రిక్టైస్ మన షార్ట్ చూసినట్లయితే వెంట్రల్ మౌత్ అనేది ఉంటుంది. దెన్ మౌత్ ఈజ్ టెర్మినల్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్టిక్టైస్. ఆస్టిక్టైస్లో మౌత్ టెర్మినల్ కేసులో ఉంటుంది, టెర్మినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో హెట్రోసర్కల్ కాడల్ ఫిన్, మనం కూడా కాండ్రిక్టైస్ ఫిష్ చూసినట్లయితే హెట్రోసర్కల్ కాడల్ ఫిన్ అంటే ఒక ఫిన్ లాంగ్ ఉండే ఒక ఫిన్ షార్ట్ ఇలా వస్తుంది. హోమోసర్కల్ కాడల్ ఫిన్ అయితే కాడల్ ఫిన్ అనేవి ఈక్వల్ కాడల్ ఫిన్ అంటే రెండు కూడా ఈక్వల్ లెంత్లో ఉన్నటువంటి ఈ ఫిన్ అనేటువంటివి ఈ ఆస్టిక్టైస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. హోమోసర్కల్ కాడల్ ఫిన్ అని చెప్తాం. నెక్స్ట్ గిల్స్ ఆర్ నేకెడ్, దెర్ ఈజ్ నో ఎనీ కవరింగ్ ఆన్ ది గిల్స్. సో కవరింగ్ లేకుండా ఉండేటువంటిది గిల్స్ ఆర్ నేకెడ్, దే ఆర్ ఎక్స్పోజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ కాండ్రిక్టైస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్టిక్టైస్ గిల్స్ ఆర్ కవర్డ్ బై ఓపర్కులం. గిల్ కవరింగ్ అనేది గిల్ పౌచ్ అనేది ఉంది, ఓపర్కులంతో కవర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్లాకాయిడ్ స్కేల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాండ్రిక్టైస్. మన షార్క్ చూసుకున్నట్లయితే టోటల్ బాడీ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై ప్లాకాయిడ్ స్కేల్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్టిక్టైస్ సైక్లాయిడ్, దాంతోపాటు టెయినాయిడ్, రాంబాయిడ్ స్కేల్స్, గ్యానాయిడ్ స్కేల్స్, ఇలాంటి స్కేల్స్ అన్నీ కూడా ఆస్టిక్టైస్లో ఫిష్ పైన ఎగ్జోస్కెల్టన్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే క్లోయాకల్ అపర్చర్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ కేస్ ఆఫ్ కాండ్రిక్టైస్. కాండ్రిక్టైస్లో క్లోయాకా ఉంటుంది. సో కామన్ చాంబర్ ఫర్ ది ఆల్ డక్ట్స్ అనమాట, క్లోయాకల్ ఓపెనింగ్. బట్ హియర్ వీ కెన్ సీ యానస్ అండ్ యూరినోజెనైటల్ ఓపెనింగ్. సో ఈ రెండు ఓపెనింగ్స్ లాగా ఆస్టిక్టైస్లో వీటి యొక్క డైజెస్ట్ సిస్టమ్ ఎండ్ అవుతుంది. సో స్విమ్ బ్లాడర్ ఇన్ కేస్ ఆఫ్ కాండ్రిక్టైస్ ఈజ్ ఆప్షన్. స్విమ్ బ్లాడర్ ఆర్ ఎయిర్ బ్లాడర్ అంటాం. ఎయిర్ బ్లాడర్ లేకపోవడంలో దే కాన్స్టెంట్లీ స్విమ్ ఇన్ ది వాటర్, వాటర్లో ఇంక స్విమ్ చేస్తూనే ఉంటాయి వితౌట్ ఎయిర్ బ్లాడర్ కాబట్టి. ఆస్టిక్టైస్లో స్విమ్ బ్లాడర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ సో దే కెన్ బీ ఇన్ ఏ పర్టికులర్ హైట్, ఇన్ ఏ పర్టికులర్ లెంత్, పర్టికులర్ హైట్లో ఒక లెంత్లో వాటర్లో ఉండగలుగుతాయి బికాస్ ఆఫ్ స్విమ్ బ్లాడర్. సో ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ ఇన్ కేస్ ఆఫ్ కాండ్రిక్టైస్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్టిక్టైస్, ఆస్టిక్టైస్లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో దీస్ ఆర్ ఆల్ యూరియోటెలిక్, దే సెక్రెట్ యూరియా యాజ్ దేర్ ఎక్స్క్రీటరీ మెటీరియల్. ఆస్టిక్టైస్కి వచ్చేసరికి అమ్మోనియాని సెక్రెట్ చేస్తాయి, అమ్మోనోటెలిక్గా చెప్తాం, అమ్మోనియా యాజ్ దేర్ ఎక్స్క్రీటరీ మెటీరియల్. సో వీటన్నిటికీ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే షార్క్, రే ఫిష్, సా ఫిష్, ప్రిస్టిస్ ఇలాంటివి ఏవైతే వీటి కిందకి వస్తుంటాయి. సో అన్నీ కూడా షార్క్స్ మ్యాక్సిమం వీటికి ఎగ్జాంపుల్స్గా చెప్తే. ఆస్టిక్టైస్కి ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్, బోనీ ఫిషెస్ అన్నీ దీని కిందకి వస్తాయి. కట్ల, లేవిరోహిత, సిరైరస్ మృగాల, ఎగ్జాసిటస్ ఇలాంటి ఫిషెస్ అన్నీ కూడా ఆస్టిక్టైస్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి సమ్ బేసిక్ డిఫరెన్సెస్ ఇన్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది కాండ్రిక్టైస్ అండ్ ఆస్టిక్టైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.